మన పరలోకపు తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కిందటిసారి మనం నరకమును గురించి తెలుసుకున్నాం కొంతవరకు. అయితే ఇప్పుడు పరలోకం ఎక్కడుంది, ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనే విషయాన్ని మనము చూద్దాం. ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు మోషేకు దేవుడు పరలోకంలో ఉన్నటువంటి టబర్నికల్ అంటే గుడారాన్ని ఎలాగ ఏర్పరచాలి అనే విషయాన్ని మోషేకు చూపించాడు. దానిలో 3 భాగాలు చూపించాడు. మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఇలాగూ మందిరముగా దాన్ని నిర్మించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించేటటువంటి ప్రదేశంలో స్థిరపడిన తర్వాత దావీదు దేవునికి ఒక ఆలయాన్ని కట్టాలి అనే ఉద్దేశంతో యెరూషలేం దేవాలయాన్ని కట్టడానికి ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు, నీవు కట్టకూడదు, నీ కుమారుడైనటువంటి సొలొమోను దాన్ని కడతాడు అని చెప్పాడు. సొలొమోను నిర్మించినటువంటి దేవాలయానికి మొత్తం బంగారు రేకులతో తాపడం చేశాడు. దానికి 9 గుమ్మాలు ఉన్నట్లుగా మనం చూడగలం. అయితే పరలోక పట్టణం ఎక్కడుంది, పరలోక పట్టణంలో ఉన్నటువంటి దేవాలయానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయాల్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎర్త్ అంటే భూమి, భూమి తర్వాత అట్మాస్ఫియర్ అన్నాడు. అట్మాస్ఫియర్ అంటే తెలుగులో వాతావరణం. దాని తర్వాత ఐనోస్ఫియర్, ఐనోస్ఫియర్లో ఆక్సిజన్ ఉండదు. దాని తర్వాత స్పేస్లో అసలు వాతావరణమే ఉండదు. దాని తర్వాత పరలోకం, ప్యారడైస్ తర్వాత పరలోకం. మధ్యాకాశం అన్నాడు ప్యారడైస్ని. మధ్యాకాశం తర్వాత పరలోక పట్టణం. ఈ విధంగా మరి దీని గురించి వివరించబడ్డాది. అయితే ఈ పరలోక పట్టణం అనేదానికి గురించి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు అని అడిగినప్పుడు యేసు ప్రభు శిష్యులకు ఇలాగ చెప్తున్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక అన్నాడు. కాబట్టి పరలోకమందు దేవుని రాజ్యము వస్తుంది. ఆయన చిత్తం పరలోకంలో ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా నెరవేరుతుంది. అందుకే ప్రకటన గ్రంథంలో పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను గారు దర్శనంలో చూసినటువంటి ఆ పరలోక పట్టణాన్ని మనం ఒకసారి చూసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో మనం చూస్తే, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం నుండి దేవుని సన్నిధి నుండి దిగి వచ్చుట చూచితిని. ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల యందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. 12వ వచనంలో ఏమంటున్నాడంటే,
ఆ పట్టణమునకు గొప్ప ఎత్తైన ప్రాకారం ఉండెను. 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మము వద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలులో 12 గోత్రముల నామము ఆ గుమ్మముల మీద వ్రాయబడినవి. తూర్పు వైపున 3, ఉత్తరం వైపున 3, దక్షిణం వైపున 3, పశ్చిమ వైపున 3 ఈ గుమ్మములు ఉన్నాయి. కాబట్టి పరలోక పట్టణంలో ఎలా ఉంటుంది? పరలోక పట్టణము దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూచినప్పుడు దేవుడు ప్రజలతో కూడా కాపురం ఉంటాడు. వారికి తోడై ఉంటాడు. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తాడు. అక్కడ ఏడుపైనను, దుఃఖమైనను, వేదన అయినను ఉండదు. ఎల్లప్పుడూ సంతోషమే ఉంటుంది అని మరి ప్రకటన గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆ పట్టణం ఎలా ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దాని ఎత్తు వెడల్పు సమానంగా ఉంటుందట. శుద్ధ సువర్ణమైనటువంటి వీధులు ఉంటాయి. అమూల్యమైన నానారత్నములతో కట్టబడినటువంటి పునాదులు ఉంటాయి. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవ పునాది నీలము, మూడవ పునాది యమునా రాయి, నాలుగవ పునాది పచ్చరాయి, ఐదవ పునాది వైడూర్యం, ఆరవ పునాది కెంపు, ఏడవ పునాది సువర్ణరత్నం, ఎనిమిదవ పునాది గోమేధికము, తొమ్మిదవ పునాది పుష్యరాగము, 10వ పునాది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వ పునాది సుగంధము. ఇలాగూ దానికి 12 గుమ్మాలు ఉన్నాయి. సొలొమోను నిర్మించిన దేవాలయానికి 9 గుమ్మాలు ఉన్నాయి. పరలోక పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాల మీద 12 గోత్రాల పేర్లు వ్రాయబడి ఉన్నది. రూబేన్ నుంచి బెన్యామీను వరకు 12 మంది కుమారుల పేర్లు దాని మీద వ్రాయబడ్డాయి. దాని లోపల భాగంలో 12 సింహాసనాలు ఉంటాయి. వేరుగా దేవునికి వేయబడిన సింహాసనం వేరుగా ఉంటుంది. దాని చుట్టూ 12 సింహాసనాలు ఉంటాయి. 12 సింహాసనం మీద 12 మంది అపోస్తలులు ఆసీనులై ఉంటారు. కాబట్టి అది దేవుని యొక్క దర్శనానికి సాదృశ్యంగా మనకి చూపించబడింది. ఒక్కొక్క గుమ్మము ముత్యముతో కట్టబడింది. దాని వీధులు స్వచ్ఛమైనటువంటి స్ఫటికమును పోలిన బంగారముతో ఉంటాయి. సర్వాధికారి అయినటువంటి ప్రభువు, ఆయనే దేవుడు, గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉంటారు. అక్కడ దేవాలయం ఉండదు. యేసు ప్రభువే దేవాలయంగా ఉంటాడు. ప్రకాశించడానికి సూర్యుడు కానీ చంద్రుడు కానీ అక్కడ ఉండరు. దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్లే దానికి దీపం. జనాలు దాని వెలుగులో సంచరిస్తూ ఉంటారు. భూరాజులు తమ మహిమను తీసుకొని వస్తారు. అక్కడ రాత్రి లేనందున పగటి వేళ గుమ్మములు వేయబడవు. జీవగ్రంథం, వేరొక గ్రంథం అని 2 గ్రంథాలు అక్కడ కనబడుతూ ఉంటాయి. జీవగ్రంథం అనే గ్రంథంలో ఎవరి పేరైతే అక్కడ దానిలో కనబడుతుందో వారు మాత్రమే ఆ పరలోక పట్టణంలో ప్రవేశిస్తారు. అక్కడ జీవజల నది ఉంటుంది. దానికి ఇరుప్రక్కల జీవవృక్షం ఉంటుంది. ఆ జీవవృక్షమే ఏదేనులో తోటలో మధ్యలో వేసినటువంటి జీవవృక్షం. అది ఆదామును దేవుడు శపించి ఏదేను తోటలోంచి వెళ్ళగొట్టినప్పుడు ఆదాము తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తిని నిరంతరము జీవించనేమో అనుకుని దేవుడైనటువంటి యెహోవా దాన్ని కాయడానికి దేవదూతల్ని కెరూబుల్ని పెట్టాడు.
ఆ వృక్షము ఇప్పుడు పరలోకంలో ఉన్నట్లుగా యోహాను గారు చూచాడు. అక్కడ జీవజల నది ఉంటుంది. దానికి ఇరుప్రక్కల ఈ జీవవృక్షం ఉంటుంది. అది 12 నెలలకు 12 కాపులు కాస్తుంది. దాని ఆకులు జనులను స్వస్థపరచడానికి ఉపయోగిస్తారు అన్నాడు. అయితే దేవుని గొర్రెపిల్ల సింహాసనం దానిలో ఉంటుంది. ఆయన దాసులు ఆయన ముఖదర్శనం చేసుకుంటారు. ఆయన నామం వారి నొసళ్లపై ఉంటుంది. రాత్రి లేనందున దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు చిరకాలం రాజ్యం చేస్తారు. అయితే ఈ పరలోక పట్టణం నిర్మాణంలో 750 కోసులు ఎత్తు వెడల్పు సమానములతో కట్టబడింది. ఆ ఎత్తు వెడల్పు సమానముగా కట్టబడినటువంటి ఆ పరలోక పట్టణంలో ప్రవేశించడానికి పరదైసులో నుంచి తీర్పు కాలములో ఎవరికైతే దేవుడు తీర్పు తీర్చి వారిని పరిశుద్ధులుగా నిర్ణయించి పరలోక పట్టణానికి పంపిస్తాడు. కాబట్టి ఈ పరలోక పట్టణము ప్రభు యొక్క మహిమ చేత ఆయనే శిల్పి, ప్రధాన యాజకుడు, ఆయనే సర్వం. కాబట్టి ప్రభువు అక్కడ సింహాసనాసీనుడై దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుంటాడు. కనుక పరలోకము ఎక్కడుంది అని ఆలోచన చేస్తే భూలోకము, పరలోకము, నరకలోకము, ఈ విధంగా 3 మనము చూస్తాం. ఈ పరలోకము దేవుని మహిమ చేత నింపబడుతుంది. ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు ఇక భూమి ఉండదు, కొత్త ఆకాశము కొత్త భూమి ఉంటుంది. అప్పుడు పరిశుద్ధులందరూ పైకెత్తబడతారు. సంగములలో ఉన్నవారు సంఘంతో కూడా ఎత్తబడతారు. అందరూ పరలోక పట్టణంలో ప్రవేశించి ఆయనతో కూడా సంతోషిస్తారు అని మనకి వాక్యం తెలియజేస్తూ ఉంది. దాని మీద ఒక చిన్న పాట. ఎంతో సుందరమైనది దేవుని రాజ్యమెంతో ఆనందమైనది, పరలోక రాజ్యమెంతో వేడుకయ్యున్నది, అంత ఇంతయని ఎంచుటకు దానంతు తెలియదు కొంతమందికి, సంతసమున సద్గురుని పాదముల చెంత చేరిన అంతరాత్మలకు ఎంతో సుందరమైనది దేవుని రాజ్యమెంతో ఆనందమైనది, పరలోక రాజ్యమెంతో వేడుకయ్యున్నది. 710 కోసులు ఎత్తు వెడల్పు సమానములతో, ఎత్తు వెడల్పు సమానములతో వెలుగుతుంది పరలోక పట్టణమది, ఎంతో సుందరమైనది దేవుని రాజ్యమెంతో ఆనందమైనది, పరలోక రాజ్యమెంతో వేడుకై ఉన్నది. మొదటి గుమ్మము సూర్యకాంతము, రెండవ గుమ్మము నీలాములతో, మూడవ గుమ్మము యమునారాయి, నాలుగవ గుమ్మము పచ్చరాళ్లతో వైడూర్యముతో కెంపు రత్నములతో నిర్మించబడినటువంటి ఆ పరలోక పట్నమది ఎంతో సుందరమైనది దేవుని రాజ్యమెంతో ఆనందమైనది. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, చుక్కలను నక్షత్రము లేవు, దేవుని మహిమయ గొర్రె పిల్లయై దేదీప్యమై వెలుగుతున్నది, ఎంతో సుందరమైనది దేవుని రాజ్యమెంతో ఆనందమైనది, పరలోక రాజ్యమెంతో
వేడుకై ఉన్నది. కాబట్టి ఆ సుందరమైనటువంటి ఆ పరలోక పట్టణములో మనమందరం ప్రవేశించి ప్రభుతో కూడా సంతోషించాలని దేవుడు తన కృపను మనకు అందరికీ దయచేయాలని వేడుకొంచున్నాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.